కాలనీలు గుద్దేరుతో లోపాయికారిగా ఆరోపించారు. దళితులు ఉన్న అజరయ్యపేట, నెహ్రూపేట ప్రాంతాలకు వదిలి ఎందుకు ఆసుపత్రికి అక్కడకు మార్చారన్నారు. నా ఉద్దేశం ఏంటంటే, అక్కడ నేను నెహ్రూపేట పక్కనే హాస్పిటల్ కడతాను కానీ ఒక స్కూల్లో దాన్ని సెలెక్ట్ చేసి దాంట్లో శంకుస్థాపన చేస్తే దాంట్లో కాంట్రాక్టర్ ఇప్పుడు ఎవరో నిరుసు శ్రీను గారు అంటే ఎవరో వారు బిల్డింగ్ కడతాం స్టార్ట్ చేశారు. మేము అప్పుడు ఏంటంటే నా టైం అప్పుడు ఏంటంటే వాళ్ళు తెలుగుదేశమా కాంగ్రెసా, ఒక్కడికే తెలుగుదేశం వాడికి ఇవ్వకూడదు, కాంగ్రెస్ వాడికి ఇవ్వకూడదు, వైఎస్ఆర్కే ఇవ్వాలి కాంట్రాక్టర్స్ అనేది నేను ఎప్పుడు పెట్టుకోవాలా. జనరల్గా అన్ని పిలిచేవాళ్ళం, చేసేసేవాళ్ళం. వాళ్ళ దగ్గర ఏంటంటే ఎవడు కూడా ఏమీ తీసుకునేవాడు కాదు, పక్కాగా పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పేవాళ్ళం. నిరుసు శ్రీను గారు దాన్ని ఏమో చేశారు అని చెప్పేసి తర్వాత నాకు వారికి కూడా 17 లక్షల రూపాయలు ఖర్చు అయిందంటే ఇప్పించేశారు గవర్నమెంట్ ద్వారా. ఇప్పించేసి సరైనటువంటి సైటు లేకపోవడంతో రండి అక్కడి నుంచి నూజివీడికి 5-6 కిలోమీటర్లు ఉన్నటువంటి ఎంఆర్పురం కాలనీ 5,000 పాపులేషన్ ఉంది చుట్టుపక్కల వాళ్ళు. అక్కడ పెడితే నెంబర్ 1 అవుద్ది అని చెప్పేసి ఆలోచించి అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెడతాం జరిగింది. అక్కడ పెట్టిన తర్వాత ఇప్పుడు అయిపోయేది సంవత్సరం అయింది. నేను అక్కడ ఫౌండేషన్ వేసా, ఇమీడియట్గా కంప్లీట్ చేయించేసాం. రాత్రి ఆ రాయిని మనం వేసిన రాయిని దేంతో గుద్దిచ్చి తీసిస్తే పక్కనే ఉంది, అక్కడే పెట్టి ఉంది రాయి. హాస్పిటల్ కంప్లీట్ అయిపోయి ఎవరో అతను వచ్చి ఆ హాస్పిటల్ అద్దాలు కూడా పాల్గొడితే మళ్ళీ కేకలేయించి మళ్ళీ ఆ అద్దాలు కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ఇప్పుడు నెంబర్ 1 హాస్పిటల్ అయింది, చెట్లు మొలుస్తున్నాయి చుట్టూ. దాన్ని ఎందుకు ఓపెన్ చేయరు? నీకు కావాలని చేసుకో, ఇంకెక్కడ పెట్టుకో, రామేమరావుపేటలో ఇంకో హాస్పిటల్ కట్టు. ఇవాళ నెహ్రూపేట అజరైపేటకి ఉపయోగపడద్దనే ముందు అక్కడ ప్రారంభం చేశాం. ఇది ఒకటే కాదు, అదేవిధంగా ఇంకో హాస్పిటల్ కూడా కోనేరుపేటలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా మా గవర్నమెంట్ వస్తే ఇంకా 4 చోట్ల మళ్ళీ పెట్టేవాళ్ళం. అంతేగాని ఇవాళ ఏంటంటే మీరు ఎంఆర్పురం కాలనీలో ఎందుకు పెట్టారని అడిగేటువంటి క్వశ్చన్ ప్రజలు ఎవరో సమ్మతించరు. ఎంఆర్పురం కాలనీలో పెట్టకూడదా? ముందు ఎక్కడ పెట్టాం? నెహ్రూపేట ముందు నెహ్రూపేట సమీపంలో పెట్టి 2 పేటలకు ఉపయోగపడద్దంటే పెట్టి ఆ రోజున ఏంటంటే ఇదే టీడీపీ వాళ్ళు ఎంకరేజ్ చేసి ఒక మాస్టర్తో ఆయనేమో వెళ్ళి చేస్తే ఆయన కోర్టుకు వెళ్తే కాంట్రాక్టర్ నష్టపోకూడదు అని చెప్పేసి ఆ డబ్బులు కూడా ఇప్పించేసి దాన్ని తీసుకెళ్ళామో మళ్ళీ బయట చేసాం.